గోధుమ పిండితో బాదుషాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చాలా బాగుంటాయి అండ్ గుల్లగా కూడా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని వీటన్నిటిని అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పంచదార కరిగి జిగురు పాకం వచ్చేదాకా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. వన్స్ ఒకసారి జిగురు పాకం రాగానే 2 యాలక్కాయలు కొట్టి అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ పిండిలోంచి ఇలా చిన్న ఉండలుగా తీసుకుని బాదుషాల లెక్కన తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాలను వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇవి పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి ఇవి పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మనం ముందుగా చేసుకున్న పాకాలలో వేసుకుని అరగంట సేపు ఉంచితే సరిపోతుంది. అంతేనండి, బాదుషాలు రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.